అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నూతనంగా ఇక్కడ మఠం ఎస్ఐ కాలనీకి సంబంధించి గతంలో సింగిల్ బేస్ 20 kV ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇది తీసేసి ఇప్పుడు కొత్తగా సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో 11 kV లాగి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ఫార్మర్ మీద మఠం కాలం ఉన్నటువంటి 100 kV ట్రాన్స్ఫార్మర్ కూడా ఓవర్లోడ్ తగ్గించి వాటిలో కొంత బాగుపడదు ఎందుకు కలిపి లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి కృషి చేసాము. అట్లాగే ఈరోజు ట్రాన్స్ఫార్మర్ ఛార్జ్ చేసి జరిగింది. అట్లాగే బోగోల్ టౌన్లో కూడా లో వోల్టేజ్ సమస్య పరిష్కరించే మార్గంలో సుమారుగా ఒక 8 కొత్త ట్రాన్స్ఫార్మర్ 100 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసింది. అట్లాగే 63 kV గురించి సామర్థ్యం పెంచి 100 kVగా ఒక 4 ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరిగింది. అట్లాగే కొన్ని దగ్గర డ్యామేజ్ ఉన్నటువంటి కండక్టర్లకి పోల్స్ మార్చడం జరిగింది. చిత్తూరు ఎస్టీ కాలనీ అయితేనేమి ముస్లిం బజార్ టౌన్లో చేయడం జరిగింది. అట్లాగే కొన్ని సమస్యలు గుర్తించున్నాము, వాటి కూడా ప్రతిపాదన పంపించున్నాము. వీటన్నింటిని కూడా తొందరగా ఎస్టిమేట్లు శాంక్షన్ చేయించుకొని వాటిని చేయడానికి పరీక్షిస్తాము. దీన్ని సహకరించినటువంటి అధికారులకు, మన కావలి ఎమ్మెల్యే గారికి, మన బోగోల్ మన నాయకులకి అందరికీ, మా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారము. గౌరవ శాసనసభ్యులు, మాకు దైవ సమానులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సహకారంతో బోగోల్లో మేజర్ పంచాయతీలో లో వోల్టేజ్ సమస్యను తీర్చుకోగలుగుతున్నాము. సుమారు ఇప్పటికే ఒక 4 ట్రాన్స్ఫార్మర్లు అయితే 63 kVని 100 kV ట్రాన్స్ఫార్మర్గా చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకొక 8 ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి పెట్టడం జరిగింది. ఇవన్నిటి కూడాను బోగోల్లో రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ లేకుండా బాగుంటుందని ప్రజలు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ శ్రద్ధ తీసుకొని పనిచేసినటువంటి మా ఏఈ గారికి, వాళ్ళ బృందానికి బోగోలు పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం.